Hi, hello, welcome back to Kitchen Cravings. Do like, share and subscribe to my channel. ఈ రోజు పిండి వంటల సిరీస్లో చెక్కలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక వెడల్పుగా ఉండే పళ్ళెంలో బియ్యం పిండి 2 కప్పులు. వీడియోలో చూపిస్తున్న కొలతలతో చేస్తే చెక్కలు చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. మిక్సీ జార్లో జింజర్ పేస్ట్ 1 స్పూన్, పచ్చిమిరకాయలు కారానికి తగినంత, సాల్ట్ 2 స్పూన్స్ దాన్ని గ్రైండ్ చేసుకుంటే ఇలా మనకి పేస్ట్ వస్తుంది. గోరువెచ్చగా ఉన్న గీని ముందుగా పెట్టుకున్న బియ్య పిండిలో వేసుకొని పిండికి బాగా పట్టించాలి. అరచేతిలో కొంచెం పిండి తీసుకొని గట్టిగా ముద్ద చేస్తే ముద్దలా ఉండిపోవాలి. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న సాల్ట్, అల్లం, పచ్చిమిరకాయ పేస్ట్ ని బియ్య పిండిలో కలుపుకోవాలి. వీటితో పాటు శనగపప్పు 4 గంటలు నానబెట్టుకొని ఉడకపెట్టుకున్నవి యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడకపెట్టుకోవడం వల్ల మనకి చెక్కల్లో వేస్తే మంచిగా వేగి క్రంచీగా ఉంటాయి. బాగా కలుపుకున్న తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. నువ్వులు 100 గ్రాములు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్. అన్నీ కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెంగా హాట్ వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఒక ముద్దలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా ఉండలు చేసుకోవాలి. ఒక్కొక్క ఉండని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో ఒత్తుకుంటూ చెక్కలా చేసుకోవాలి. ఇలా కష్టంగా ఉంది అంటే మీరు పూరీ ప్రెషర్ కూడా యూజ్ చేయొచ్చు. ఆయిల్ మరిగిన తర్వాత చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత ఆయిల్ రాకుండా చెక్కల్ని సైడ్కి తీసేసుకోవాలి. ఇవి చూసారుగా మన ఇంట్లో తయారైన కరకరలాడే చెక్కలు. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.